ఏపీ ఉపాధి హామీ పథకంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో భారీగా అవినీతి జరిగిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ఆరోపించారు. ఉపాధి హామీ నిధుల దుర్వినియోగంపై అసెంబ్లీలో జరిగిన ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. మొత్తం 250 కోట్ల రూపాయల అవినీతి జరిగినట్లు అధికారులు ఇచ్చిన నివేదికల ద్వారా వెల్లడైందని పవన్ పేర్కొన్నారు. దాంట్లో 24-25కి 250 కోట్ల అవినీతిని ఉంది అనేది చేశారు. ఇదంతా కానీ ఇది ప్రాజెక్ట్ డైరెక్టర్ పీడీ చూసిన తర్వాత 71 కోట్ల మటుకే అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ 71 crores రికవర్ చేయాలి అనేది ఆయన ఆర్డర్ చేశారు. దేనికంటే గౌరవ సభ్యులందరూ చెప్తున్న దాంట్లో మనకు అవినీతి జరిగిందని తెలుసు. అక్కడ అందరూ మస్తర్లో ఫాల్స్గా చేశారు, పనులు చేయకుండా రిజిస్టర్ చేసుకున్నారు, లేదంటే జేసీబీలు పెట్టి చేశారు, ఇవన్నీ ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ప్రూఫ్కి దొరకవండి. సో దానివల్ల జస్ట్ ల్యాక్ ఆఫ్ ఎవిడెన్స్ ఓన్లీ అవుట్ ఆఫ్ 250 crores ఓన్లీ వీ కుడ్ రికవర్, అంటే రికవరీకి ఆదేశం చేసింది 71 కోట్లు. యాజ్ ఆన్ నౌ 75.84 lakhs have been recovered, అధ్యక్ష. ప్రభుత్వం ఇప్పటివరకు 564 మండలాల్లో ఉపాధి హామీ పనులపై సోషల్ ఆడిట్ నిర్వహించిందని తెలిపారు. ఈ పరిశీలనలో అనేక అవకతవకలు బయటపడ్డాయని, ఉపాధి హామీ కింద ఖర్చు చేసిన నిధులపై అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు గుర్తించామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పథకం ద్వారా వచ్చిన నిధులు లబ్ధిదారులకు చేరకుండా కొందరు మధ్యవర్తుల చేతుల్లోకి వెళ్లాయని డిప్యూటీ సీఎం ఆరోపించారు. ఇప్పటికే మొదలైన ఆడిట్ ప్రక్రియను మరింత వేగవంతం చేసి ఈ నెలాఖరులోగా మిగిలిన మండలాల్లో కూడా పూర్తి చేస్తామని తెలిపారు. ఉదాహరణకి 24-25లో అబ్జెక్షనబుల్ ఎక్స్పెండిచర్, అంటే ఇది అవినీతికి దారి చూపిస్తుందని చెప్పి దాదాపు 250 కోట్ల అవినీతి జరిగింది అని చెప్పేసి సోషల్ పీపుల్స్ ఆడిట్ ఫోరం నుంచి మనం దాదాపు ఇప్పటికీ 546 మండలాల్లో మనం సోషల్ ఆడిట్ చేసాం. ఇప్పటిదాకా ఆడిట్ ఫోరం ఇంకొక మిగతా మండలాలు 665లో 546 చేసాం అధ్యక్ష. మార్చి 31కి అయిపోతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉపాధి హామీ పనులను సమీక్షించి అవినీతికి కారణమైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. భవిష్యత్తులో ఇలాంటి అక్రమాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఇక ఉపాధి హామీ కూలీలకు వేతనాలు పెంపు అంశం అనేది కేంద్రం పరిధిలో ఉంటుందని పవన్ వెల్లడించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో అవకతవకలు ఎవరైతే చేస్తున్నారో వాటిని జరగకుండా నిలువరించాల్సిన వ్యక్తి అతనే అవినీతికి పాల్పడ్డాడు అధ్యక్ష. అందుకని వెంటనే అతన్ని తీసి పక్కన పెట్టేసి మినిమం వేజ్ పెంచాలి. ఇదనంటే వేజ్ రేట్ రివిజన్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఇప్పుడు 25-26కి ఎంత పెంచాలి అనేది యాజ్ ఫర్ మినిమం వేజ్ 300 రూపాయలు అధ్యక్ష. 24-25 మనం అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, గౌరవ సభ్యులు కూడా, ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేది కానీ ఇది మనం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేది కాదు. అందువల్ల వేజ్ కాంపౌండ్ మనం డిసైడ్ చేయం అధ్యక్ష. అది సో యాజ్ ఆన్ టుడే ఇది 24-25కి 300 రూపాయలు. దీన్ని ఆ రివిజన్కి 25-26కి కేంద్ర ప్రభుత్వం దాని మీద సంసిద్ధంగా ఉన్నారు చేయడానికి.